తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరికొత్త పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 6 గ్యారంటీల పథకాలలో భాగంగా ఒక్కొక్క పథకాలని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇల్లు లేని వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో మొదట మహాలక్ష్మి స్కీమ్ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించారు. తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా అందే సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత ఇటీవల 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రారంభించారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి విధి విధానాలు, నిబంధనలు తయారు చేయాలని సీఎం సూచించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. దీనిలో భాగంగా ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందించనుండగా, ఇందిరమ్మ పథకంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు అందించనున్నారు. ఈ 5 లక్షలను వివిధ దఫాలుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోతోంది.